దంతాలు. దంతాల గురించి తెలిపే శాస్త్రాన్ని ఒడంటాలజీ అంటారు. దంతాలలో డెంటైన్ అనే ప్రోటీన్ ఉంటుంది. దంతాలలోని డెంటైన్ కాల్షియం ఫాస్ఫరస్లతో ఏర్పడుతుంది. దంతాలలోని డెంటైనులో కాల్షియం ఫాస్ఫరస్లు కాల్షియం కార్బోనేట్, కాల్షియం ఫాస్ఫరస్ల రూపంలో ఉంటాయి. డెంటైన్ పై ఎనామిల్ లేదా పింగాణి పొర ఉంటుంది. మనిషి శరీరంలోనే అతి గట్టి పదార్థం ఎనామిల్. ఎనామిల్ దంతాలను అరుగుదల నుంచి కాపాడుతుంది. దంతాలపై ఎనామిల్ ఆరోగ్యంగా ఏర్పడడానికి తోడ్పడే మూలకం ఫ్లోరిన్. ఫ్లోరిన్ లోపం ఏర్పడినప్పుడు దంతాలపై ఎనామిల్ సరిగ్గా ఏర్పడదు. ఫలితంగా దంతాల్లో పగుళ్ళు రావడం, అరిగిపోవడం, వేడికి చల్లదనానికి దంతాలు సున్నితంగా మారడం జరుగుతుంది. దీనినే దంతక్షయం అంటారు. జీవిత కాలంలో దంతాలు ఎన్నిసార్లు ఏర్పడతాయో ఆ సంఖ్యను బట్టి దంతాలను 3 రకాలుగా విభజించారు. అవి 1 ఏకవార దంతాలు, 2 ద్వివార దంతాలు, 3 బహువార దంతాలు. కొన్ని జంతువులలో దంతాలు జీవితకాలం మొత్తంలో ఒకేసారి ఏర్పడతాయి. వీటిని ఏకవార దంతాలు అంటారు. ఉదాహరణ కంగారు. కొన్ని జంతువులలో దంతాలు వాటి జీవితకాలం మొత్తంలో 2 సార్లు ఏర్పడతాయి. వీటిని ద్వివార దంతాలు అంటారు. ఉదాహరణ క్షీరదాలు. కొన్ని జంతువులలో దంతాలు వాటి జీవితకాలం మొత్తంలో అనేక సార్లు ఏర్పడతాయి. వీటిని బహువార దంతాలు అంటారు. ఉదాహరణ చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు. దంతాల ఆకారం, నిర్మాణం, క్రియలను బట్టి దంతాలను 2 రకాలుగా విభజించారు. అవి 1 సమదంతాలు, 2 విషమదంతాలు. సమదంతాలు నోటిలోని దంతాలన్నీ ఒకే ఆకారంలో ఉండి ఒకే క్రియను నిర్వర్తిస్తాయి. ఉదాహరణ చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు. సమదంతాలు ఆహారాన్ని నమలడానికి పనికిరావు. ఈ రకం దంతాలు గల జంతువులన్నీ ఆహారాన్ని నమలకుండా నేరుగా మృంగుతాయి. విషమదంతాలు నోటిలోని దంతాలన్నీ వేరువేరు ఆకారంలో ఉండి వేరువేరు క్రియలను నిర్వర్తిస్తాయి. ఉదాహరణ క్షీరదాలు. మనిషిలో మొదట వచ్చే దంతాలను పాలదంతాలు అంటారు. పాలదంతాల సంఖ్య 20. పిల్లల్లో 7 సంవత్సరాల వయసులో పాలదంతాలు ఊడిపోయి వాటి స్థానంలో శాశ్వత దంతాలు వస్తాయి. మనిషిలో శాశ్వత దంతాల సంఖ్య 32. మనిషిలో 4 రకాల దంతాలుంటాయి. అవి 1 కొరుకు పళ్ళు, వీటినే కుంతకాలు అంటారు. 2 కూరపళ్ళు, వీటినే రదనికలు లేదా చీల్చు దంతాలు అంటారు. 3 నములు దంతాలు, వీటినే అగ్రచర్వనకాలు అంటారు. 4 విసరు దంతాలు, వీటినే చర్వనకాలు అంటారు.
కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు. కుంతకాలు పై దవడలో 4, క్రింది దవడలో 4, మొత్తం 8 దంతాలు. రదనికలు పై దవడలో 2, క్రింది దవడలో 2, మొత్తం 4 దంతాలు. అగ్రచర్వనకాలు పై దవడలో 4, క్రింది దవడలో 4, మొత్తం 8 దంతాలు. చర్వనకాలు పై దవడలో 6, క్రింది దవడలో 6, మొత్తం 12 దంతాలు మానవుని నోటిలో అమరి ఉంటాయి. పట్టికలో చూసినట్లయితే కుంతకాలు పైన 4, క్రింద 4, మొత్తం 8. రదనికలు పైన 2, క్రింద 2, మొత్తం 4. అగ్రచర్వనకాలు పైన 4, క్రింద 4, మొత్తం 8. చర్వనకాలు పైన 6, క్రింద 6, మొత్తం 12. మొత్తం 32 దంతాలు మానవుని నోటిలో అమరి ఉంటాయి. శాకాహార క్షీరదాలలో చీల్చే దంతాలు అనగా రదనికలు ఉండవు. ఉదాహరణ గుర్రం, ఆవు, కుందేలు. వీటిలో దంతాలు లేకుండా ఖాళీగా ఉండే దవడ చిగురు భాగాన్ని డయాస్టెమా అంటారు. ఎలుక, కుందేలు మొదలైన వాటిలో దవడకు ముందు భాగాన ఉండే కుంతకాలు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. దంతాలు పెరుగుతున్న సమయంలో దురద వల్ల ఎలుకలు బట్టలు, చెక్క వస్తువులను కొరుకుతూ ఉంటాయి. ఏనుగులో పై దవడలోని 2వ జత కుంతకాలు ఏనుగు దంతాలుగా మార్పు చెందాయి. భారతదేశంలోని ఏనుగుల్లో మగ ఏనుగుల్లో మాత్రమే ఈ రకం దంతాలుంటాయి. ఆఫ్రికా ఏనుగుల్లో ఆడ, మగ రెండిటిలోనూ ఈ రకం దంతాలుంటాయి. మానవునిలో శాశ్వత దంతాలు ఏర్పడడం 17 నుంచి 25 ఏళ్ల వయసులో పూర్తవుతుంది. ఒకసారి శాశ్వత దంతాలు పోతే వాటి స్థానంలో మళ్ళీ దంతాలు రావు. మానవుని మొత్తం జీవిత కాలంలో 2 సార్లు ఏర్పడే దంతాల సంఖ్య 20. ఒకసారి మాత్రమే ఏర్పడే దంతాలు చర్వనకాలు. వీటి సంఖ్య 12. మానవునిలో చిట్ట చివరి చర్వనకాలను జ్ఞానదంతాలు అంటారు. మానవునిలో జ్ఞానదంతాలు అవశేష అవయవాలు.